అంటే ఐ లవ్ యూ చెప్పడమా, లేదా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండడమా, అర్ధరాత్రి వరకు మెసేజ్లు ఇస్తూ ఉండడమా, గిఫ్ట్లు ఇవ్వడమా, ఇవన్నీ ప్రేమలో భాగమే కావచ్చు. కానీ అదే ప్రేమ అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రేమ ఉన్నప్పుడు గౌరవం కూడా ఉండాలి. గౌరవం లేకపోతే తర్వాత ప్రేమ నిలబడే అవకాశం అనేది ఉండదు. మరి ఇక్కడ ప్రేమలో కనిపించే 7 సంకేతాలు నేను చెప్తాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు ఫాలో అవ్వండి. ఎందుకంటే మధ్యలో మీరు కొన్ని పాయింట్స్ని మిస్ అవ్వచ్చు. మరి స్టోరీలోకి వెళ్ళిపోతామా? ప్రేమ అంటే టైం కేటాయించడము, మెసేజ్లు ఇవ్వడము, ఐ లవ్ యూ అనేది ఎప్పుడు చెప్తూ ఉండడము, ఇది ఓకే, ప్రేమలో ఒక భాగం, అది కూడా ఉండాలి. కానీ నిజంగా ఈ 7 సంకేతాలు ఉంటే నిజమైన ప్రేమ అని మీకు తెలుసుకోవచ్చు. అది ఎలా? మిమ్మల్ని ప్రేమించేటప్పుడు మిమ్మల్ని తక్కువ చేయకుండా మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మీ మాటకి విలువనిస్తున్నారు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు గౌరవిస్తున్నారు, మీ ఇష్టాలను, హాబీలను తెలుసుకొని మీకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఒక రిలేషన్ ఉంటుంది, ఇంకా మీ చేసే ఉద్యోగంలో కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి కూడా టైము కేటాయించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది సమాజంలో ఒక భాగం కాబట్టి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మీ జీవిత భాగస్వామిని మీద పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ఒకరే కాదు, 2 వైపుల నుంచి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ 2 వైపుల నుంచి. పురుషుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత బిజీలో ఉన్నారో, ఏ పనుల్లో ఉన్నారో, వాళ్ళకి స్నేహితులు ఉంటారు, వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని హాబీస్ ఉంటాయి. అవి కూడా అర్థం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. లేదా ఆడవాళ్ళకు కూడా కొంచెం ఏదో ఒక ఇష్టాలు ఉంటాయి, హాబీలు ఉంటాయి. తను వ్యక్తిగతంగా ఒక ఐడి సంపాదించుకోవాలని కోరుకుంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్క స్త్రీ. దానికి సపోర్ట్ ఉంటుంది. లేదా కష్టం వచ్చినప్పుడు ఓదార్చడము. ఇక్కడ సుఖాలు వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా పక్కన నిలబడుతున్నారా, మీ మాట వింటున్నారా? మాట వినడం అంటే సైలెంట్గా వినడం కాదు, దానిని అర్థం చేసుకుంటున్నారా, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వెంటనే పరిష్కారం అనేది దొరకపోవచ్చు. మన జీవితంలో రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్, ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు మనశ్శాంతినిచ్చేది, ప్రశాంతతనిచ్చేది ఈ రిలేషన్షిప్పే. రిలేషన్షిప్ అంటే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనే కాదు. ఇక్కడ ప్రతి రిలేషన్షిప్ మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు మూడో వ్యక్తికి వచ్చినా గొడవ అవుతుంది, లేదా సమస్య పరిష్కారం కాకపోవచ్చు, అది ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడ ప్రతి రిలేషన్షిప్ని మనము ఏది ఎంతవరకు ఉండాలి, ఏది ఎంతవరకు తెలుసుకోవాలి, ఇక్కడ మన లైఫ్లో మన జీవిత భాగస్వామికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకుంటే ఇక్కడ చక్కగా రిలేషన్షిప్ని అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ నిలబడే అవకాశం ఉంటుంది. ఇంకా పరిష్కారం అనేది వెంటనే దొరక్కపోయినా ఇద్దరూ కలిసే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. ఏ విషయంలోనైనా సరే, కుటుంబంలో ఫైనాన్స్ విషయంగా కావచ్చు, బాధ్యతల విషయంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మందుల విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే మిమ్మల్ని మీరు ఇద్దరూ సపోర్ట్ చేసుకుని ఇద్దరూ కలిసి ఎదగడానికి, ఇద్దరూ కలిసి సపోర్ట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పెళ్ళికి ముందు, ప్రేమించుకునే ముందు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడు లైఫ్ లాంగ్ మనం ఉండగలమా లేదా, చిన్న చిన్న వాదాలకు కూడా విడిపోదాము అనే ఆలోచన లేకుండా దానిని ఇద్దరూ కలిసి ఎలా పరిష్కరించుకోవాలి. కానీ వాళ్ళు చేసినంతనే కొంతవరకు అర్థం చేసుకోవడానికి వెంటనే డిసైడ్ అవ్వకుండా అసలు ఏంటనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇవ్వకుండా వెంటనే వాదోపవాదాలు జరిగితే అది ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం టైం తీసుకోండి, మౌనాన్ని పాటించండి. ఇక్కడ స్పేస్ అన్నది అంటే పాజ్ అన్నది
కొన్ని కొన్ని ఆలోచనల్ని మనకి పాజిటివ్గా చేస్తుంది. నెగిటివ్ ఆలోచనల్ని తీసేసి. ఎందుకంటే అక్కడ మీ మీద మీద ఫోకస్ చేసి కొంతవరకు ఆలోచన చేయండి. అసలు ఇదేంటి, నిజమేనా, కరెక్టా, నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, అటువైపు నుంచి కూడా మీరు ఆలోచించిస్తే నిజంగా రిలేషన్షిప్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బాధ్యత ఉండాలి, రిలేషన్షిప్లో గౌరవం ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రతి దాంట్లోనూ కూడా సపోర్ట్గా, చేదోడు వాదోడుగా ఇద్దరూ కలిసిమెలిసి అన్నీ పరిష్కరించుకునే విషయం కూడా ఉండాలి. ఇక్కడ సుఖంలోనే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా నీ పక్కన నేనున్నాను అనే ఒక్క సపోర్టు, ఒక ఆలోచన, అది సమస్యకి పరిష్కారం ఇవ్వకపోయినా సరే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. లేదు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా పక్కన ఆయన ఉన్నాడు, లేదా నా పక్కన ఆమె ఉంది అనే అనే ఒక ఆలోచన మనసుకు చాలా ప్రశాంతతనిచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు ఆ సమస్య పెద్దదిగా అనిపించదు. ఎందుకంటే అది ఒక చిన్న సమస్య అని అనిపిస్తుంది. అందుకని ఒకవైపు నుంచి ఆలోచించకుండా రెండు వైపుల నుంచి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం అయితే చేయాలి. మరి ఇత్తడితో ఈ వీడియోని నేను ఆపుతున్నాను. నెక్స్ట్ అసలు జీవిత పెళ్ళైన తర్వాత పాటించవలసిన నియమాలు ఎలా ఉన్నాయి, ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఏంటి అనేది మరో వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.